మెదక్ జిల్లాలో యాసంగి వరి నాట్లు ప్రారంభమయ్యాయి. పనులు ఊపందుకోవడంతో కూలీలకు కొరత ఏర్పడుతోంది. దీంతో రైతులు పొరుగు రాష్ట్రాల నుంచి కూలీలను తెప్పించుకుని నాట్లు వేయిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బెంగాల్ నుంచి జిల్లాకు కూలీలు వలసవచ్చి సాగు పనులను చేస్తున్నారు. కూలీల రాకతో పనుల వేగం పెరిగిందని, స్థానిక కూలీల కంటే పొరుగు రాష్ట్రాల కూలీలు నైపుణ్యంగా నాటుతున్నారంటూ రైతులు చెబుతున్నారు. ఎకరాకు 4,500 చెల్లిస్తున్నామని, నారు తీత, నాట్లు అన్నీ వారే చేస్తున్నారంటూ రైతులు చెబుతున్నారు. ఈ నాటు వేసే పనిలో లేబర్ కు మాకు ఇబ్బందికరంగా ఉండడం వల్ల మేము యూపీకి వెళ్ళి లేబర్ తీసుకొచ్చుకొని మేము నాటు వేయడం జరిగింది. అయితే ఇక్కడ కూలీలు దొరుకుతలేరు. వీళ్ళు రావడం వల్ల మాకు ఎంతో మేలు జరుగుతుంది. పని కూడా తొందర అవుతుంది, పైసలు కూడా తక్కువనే అవుతున్నాయి. 4,500 వారు వాళ్ళే వీక్కుంటారు, వాళ్ళే పనిచేసుకుంటారు, వాళ్ళే వేసుకుంటారు. మనం ఇక్కడికి వెళ్ళి మంచిగా పొదును చేస్తే సరిపోతుంది భూమిని. అయితే ఇక్కడ కూలీలకి ఏంటంటే వీళ్ళు కూడా 4,500 తీసుకుంటారు, ప్లస్ మళ్ళీ వీళ్ళు వెనక 4 కట్టలు వంచేయాలి. మనది ఇక్కడ వాళ్ళే వంచేసుకుంటారు. వీళ్ళు తూర్పుకు పడమడకు మంచిగా సాలు కొట్టి గాలి మంచిగా ఆడే విధంగా కూడా వీళ్ళు నాటేస్తారు. అదొకటి కూడా మేలు జరుగుతుంది.